అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాతా రమాబాయి 128వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ముమ్మిడివరం అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో సంఘ అధ్యక్షురాలు రజని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పండ్లు రవీంద్రబాబు, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, సమతా సైనిక సౌత్ ఇండియా అధ్యక్షులు రేచెర్ల రాజేష్, మాతా రమాబాయి విగ్రహదాత డాక్టర్ కె భానుమతి హాజరయ్యారు. అతిథుల సమక్షంలో మాతా రమాబాయి విగ్రహావిష్కరణ జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ దేవు తిరుపతిరావు గారు పీడీఎస్. పిల్లలను మాత్రం మీటింగ్ లకు తీసుకురారు, కూతుళ్ళని మీటింగ్ లకు తీసుకురారు, చెల్లెలను అక్క చెల్లెలను మీటింగ్ లకు తీసుకురారు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అంబేద్కర్ అంటే ఏమైనా ఉన్మాద తల్లి? ఆయన వల్ల ఎవరైనా అన్యాయానికి గురయ్యారా? ఆయన ఏమన్నా పాకిస్తాన్ నాయకుడా, ఆఫ్ఘనిస్తాన్ నాయకుడా? మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని మన వాళ్ళకి పరిచయం చేయడం కోసం ఎందుకు వెనుకబడుతున్నాం? మన మాట తీసుకున్నాం. మన లోపల నుంచే మార్పు రావాలి. మనకున్నటువంటి ప్రధానమైన సమస్య మన స్త్రీలకు చేయూతనివ్వకపోవడం. ఇలాగే మేడం మాట్లాడుతూ బాధపడతా ఉన్నారు. ఏమని బాధపడదమ్మా? ఎవరు ఆమెని కామెంట్ చేసిండ్రు అని, అవునా కాదా? రమాబాయి గారిని ఇవాళ నుంచి నేను కూడా ఆరాధించడం స్టార్ట్ చేస్తాను. ఎందుకనంటే కొన్నిసార్లు మనకు నిజంగానే అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెంజల్ల రాజేష్ గారు కానీ నేను కానీ ఈ సంఘాన్ని జాతి